హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచలపరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హరి ఓం. జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగరః ప్రచోదయాత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాసుదేవ మనం జ్ఞానేంద్రియ విచారాన్ని పూర్తి చేశాం. కర్మేంద్రియ విచారం. జ్ఞానేంద్రియ విచారంలో మనం బాగా తెలుసుకున్నది ఏమిటి అంటే ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తులు మూడు కూడా జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటాయి. అవి మనకి బలము, బలహీనత కూడా. అంటే మనసు తనకు కావలసినటువంటి విషయానందాన్ని ఈ జ్ఞానేంద్రియాల ద్వారా సమీకరించుకుంటూ ఉంటుంది. మనసు పోషించబడేది ఈ జ్ఞానేంద్రియాల ద్వారా పోషించబడుతూ. ఇంద్రియ సంవేదనల నుంచి అవి పొందినటువంటి రకరకాలైనటువంటి జ్ఞానాన్ని మనసుకు చేరవేస్తున్నాయి ఇంద్రియాలు. మరలా అదే మనసు ఆ ఇంద్రియాలను ఉపయోగించుకొని విషయాలలో ప్రవర్తింపచేసి విషయానందమనే రసానందాన్ని పొందుతోంది. ఇది మనం జ్ఞానేంద్రియ విచారం ద్వారా తెలుసుకున్నటువంటి ఈ లక్షణాన్ని మనం సాక్షిగా ఉండి, ఏమిటి సాక్షి అంటే అకర్త, అభోక్త, అసంగం, అపరిచ్ఛిన్నం, అద్వితీయం. కన్ను ద్వారా చూడడం ద్వారా మనకి ఆనందం ఎలా అనిపిస్తోంది అంటే విచారణ చేశాం. అదేదో అలా బాగుంది, ఇదేదో ఇలా బాగుంది, అది ఎర్రగా ఉంటే బాగుంది, ఇది నల్లగా ఉంటే బాగుంది, ఇది తెల్లగా ఉంటే బాగుంది. ఈ బాగుంది బాగుంది అన్న లక్షణం అంతా కంటితో ఉందా లేదా? ఉంది. అక్కడ ఏమైనట్టు
అంటే ఆనందమయ కోశం యొక్క లవలేశం. అంటే లవలేశం అంటే లవము అంటే 1/8, లేశము అంటే దాంట్లో సగం 1/16. లవలేశం అంటే అర్థం అది. 1/16 వంతు ఆనందమయ కోశంలో ఆవగిందంత భాగం వచ్చి ఆ విషయంలో పడింది. ఆ విషయంలో పడటం చేత అది మనకి బాగుంది, లేదు బాగులేదు అనిపించింది. అర్థమైందండి? తెల్ల చీరకి నల్లంచు ఉంటే బాగుంటుందా బాగుదా? తెల్ల చీరకి నల్లంచు ఉంటే బాగుంటుందా బాగుదా? నల్ల చీరకి తెల్లంచు ఉంటే బాగుంటుందట. మళ్ళా అది వెంకటకృష్ణమూర్తి గారి నవల నల్లంచు తెల్ల చీర. ఏమిటో అర్థం లేదు అది. ఆ సినిమా అంతా నల్లంచు తెల్ల చీరే. అంటే దృగ్విషయం. ఆ దృగ్విషయానికి మీరు ఆలోచిస్తే దానికేం రీజనింగ్ ఏమి ఉండదు. ఇది బాగుందంటానికి ఏం రీజనింగ్ ఏం లేదండి. కారణం ఏమైనా ఉందా? ఆవిడికి నచ్చింది అంతే. దీనికి మీకు ఉపమానం చెప్పేమన్నా ఏమిటి? దూరం నుంచి పెళ్లి చూపులు చూసినప్పుడు ఆవిడ ఎలా ఉంది? జగజ్జనని. దగ్గరకు వచ్చి చూస్తే ఎలా ఉంది? జగన్మాయ. అంతే. అర్థమైందండి? అలాగే కొండలు కూడా దూరం నుంచి చూస్తే ఎలా ఉన్నాయి? ఎంతో బాగుంది. దగ్గర వెళ్ళి చూస్తే అసలు ఎక్కడానికి వీలు కాదు. ఇలాగా దృగ్విషయం మనల్ని భ్రాంతికి గురి చేస్తూ ఉంటుంది. అర్థమైందండి? చంద్రుడు ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉన్నాడు? ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది అంటానికి సరిపోయింది. చంద్రుడు మీదకి వెళ్ళిన వాళ్ళని అడగాలి. అప్పుడు వాడేమన్నాడు? రామ, అంతా ఎక్కడ చూసినా కొండలు పర్వతాలు ఎగుళ్ళు దిగుళ్ళు, దానికంటే భూమే బెటర్ అండి బాబు. ఆమె ముఖం భూమి వలె ఉన్నదనాలి కానీ చంద్రుడి వలె ఉన్నదనకూడదు. కాబట్టి దగ్గర నుంచి చూసినప్పుడు ఏమైపోయింది? సత్యం బోధపడినట్లుగా కనపడతాం. దూరం నుంచి చూసినప్పుడేమో అందంగా ఉన్నట్టు కనపడతాం. కాబట్టి అందం అంతా దూరం నుంచి చూస్తేనే, దగ్గరకు వచ్చి చూస్తే ఉండవు. సరే, ఓకే, ఇది బాగా అర్థమైనట్టే కదా. సో మనకి ఆ లవలేశమైన ఆనందం దేనివల్ల కలుగుతుంది? ఆనందమయ కోశంలో నుంచి 1/16 వంతు వెళ్ళి దాంట్లో పడింది. అప్పుడు అనిపిస్తుంది. సరే, ఒకరెవరన్నా మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఇంకోరెవరైనా మాట్లాడితే ఎలా అనిపించింది? ఇంకా ఆపితే చాలరా బాబోయ్ అనిపిస్తుంది. కారణం ఏమిటి? అదే ఆ 1/16 వంతే డిఫరెన్స్. ఆనందమయ కోశం యొక్క 1/16 వంతు వెళ్ళి ఆ శ్రోత్రేంద్రియ విషయంలో పడింది. దాని వలన అది ఆనందమని అనిపించింది. అంతే. అంతేనా కదా? సో ఇలా ఏ ఇంద్రియం యొక్క ఆనంద లక్షణం మీరు అనుభవించాలన్నా అది ఇప్పుడు ఆ ఇంద్రియంలో ఉందా, ఇంద్రియ విషయంలో ఉందా? ఆ ఇంద్రియంలో ఉందా, ఆ ఇంద్రియ విషయంలో ఉందా? అందులో ప్రతిబింబించిన ఆనందమయ కోశ లవలేశంలో ఉందా? ఆ మూడింటి యందు ప్రతిబింబించినటువంటి చైతన్యంలో ఉందా? ప్రతిబింబించిన బింబంలో ఉందా? ఐదు ఆన్సర్లు. ఒకటేమిటి? ఆ ఇంద్రియంలో ఉండాలి. రెండోది ఏమిటి? ఆ ఇంద్రియానికి తగిన విషయంలో ఉండాలి. అర్థమైందండి? ఎవరైనా కళ్ళతో వినగలరా? వినలేరు. శ్రోత్రేంద్రియంతో వినాల్సిందే. అటు ఒక ఇంద్రియ విషయాన్ని మరొక ఇంద్రియానికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు. ఆ ఇంద్రియంలో ఉండాలి, ఆ విషయంలో ఉండాలి. మూడోది ఏంటి? ఆనందమయ కోశ లవలేశం అందులో పడింది, ఆ దాంట్లో అయినా ఉండాలి. లేదంటే ప్రతిబింబించిన ప్రతిబింబ చైతన్యంలో ఉండాలి, లేదంటే బింబ చైతన్యంలో ఉండాలి. అర్థమైందండి? ఈ ఐదిటికి 5 స్థితులని పేర్లు. అర్థమైందండి?
ఇందులో ఎవరైతే ఇంద్రియంలో ఆనందం ఉంది అన్నారనుకోండి, వాడు పూర్ణ భోగి. వాడు ఎవడండి? పూర్ణ భోగి. వాడికి ఇంద్రియాలతో భోగించడమే జీవితం అంతే. అసలు ఏమాత్రం విచారణ విచక్షణతో కూడా పని లేదు. సరే, విషయంలో ఉంది అన్నాడు అనుకోండి, అప్పుడు కొద్దిగా విచారణ ఉంది. ఈ విషయమా ఆ విషయమా అని విచారణ ఉంది. ఇంద్రియంలో ఉందంటే మాత్రం అసలు విచారణతో ప్రసక్తే లేదు. అర్థమైందండి? అదే విషయంలో ఉందంటే మాత్రం కొద్దిగా విచారణ ఉంది, 25% విచారణ ఉంది. అర్థమైందండి? ఆనందమయ కోశ లవలేశం వలన ఆనందం ఉన్నది. వీళ్ళందరికీ ఘన నిద్ర ఉంది. గాఢ నిద్ర ఎవరికి పడుతుంది అంటే వీళ్ళకే. మనందరికీ ఇప్పుడు నిద్ర ఎందుకు పడుతుంది? ఇంద్రియంలో ఆనందం ఉందని, విషయంలో ఆనందం ఉందని, ఆనందమయ కోశ లవలేశంలో ఆనందం ఉందని మనకి ప్రతిరోజు మెలకువలో స్వప్నంలో అనుక్షణం ఈ ఆనందాన్ని అనుభవిస్తూ 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 ఇంకా ఘనమైన ఆనందం అనేటటువంటి సుషుప్తిలో మునిగిపోయి, ఇది సుషుప్తిలో మునిగిపోయే విధానం. అది ఒకసారి మునిగిపోవడంలా క్రమంగా మునిగిపోతున్నామట. ఎలాగో తెలుసా? సూర్యాస్తమయం ఎలా వస్తుంది? కొద్ది డింగ్ మునిగిపోయి. మనం కూడా అంతే. ప్రతి క్షణం ఇవాళ పచ్చడి బాగుందా లేదా? బాగుంది. 10% సుషుప్తి. ఎక్కడికక్కడ బాగుంది అన్నప్పుడల్లా ఆ సుషుప్తి యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. చివరికి కళ ద్వారా సుషుప్తిలో మునిగిపోయే ముందుకు వచ్చేప్పటికి 90% నిండిపోతుంది. ఇంకా మునక్కుండా ఉంటావా? వినాయకుడి నిమజ్జనం అండి, పెద్ద 136 అడుగులు విగ్రహం, ఒకసారి మునిగిపోతుందా? మునిగిపోదు. ఏం చేస్తారు మీరు? కొద్దిగా అట్లా. ఇది కూడా అంతే. అలా ఈ మూడవ లక్షణమైన ఆనందమయ కోశంలో మనం అలాగా మునిగిపోతున్నాం. ఈ వారంలో మీ టార్గెట్ ఏమిటి? ఇంద్రియంలో ఆనందం ఉందనకూడదు, విషయంలో ఆనందం ఉందనకూడదు, ఆనందమయ కోశంలో మునిగిపోకూడదు. ఏమైనా సరే బ్రహ్మాండం భద్రైపోవచ్చు కాక, అవసరమైతే 108 ఇక్కడ పెట్టాలి. అర్థమైందండి? 4వ లక్షణం అదేమిటి? ప్రతిబింబ చైతన్యం. అసలు ఈ 3 జడం కదా. ఏమండి? ఇంద్రియం జడం, విషయాలు జడం, అలాగే ఆనందమయ కోశం కూడా జడమే. ఏమంటే జడంలో మనకడం ఏంటండి? ఇంకో హిందీలో ఒక ఉపమానం ఉందండి. చెంబు నీళ్ళలో మునిగేట, చుల్లు భరికే పానీ మే డూబ్ జాన. నిద్ర అంటే ఏమిటయ్యా అంటే చెంబు నీళ్ళలో మునిగిపోయినాడు. చెంబు నీళ్ళంట మునిగిపోతావా అంటే అర్థం ఏంటి? నీ కెపాసిటీ ఎంత? 6 అడుగులు. నువ్వు అనంతమైనటువంటి వాడవు. చెంబుడు లేని నీళ్ళ లాంటి నిద్రలో మునిగిపోతావు. ఎలాగా? నీ స్వరూపాన్ని మర్చిపోవడం చేత. కాబట్టి ప్రతిబింబ చైతన్యమే నేను అనుకోవడం ప్రధాన కారణం. దీనికి అజ్ఞానం ఏమిటి? ప్రతిబింబ చైతన్యమే నేను అని అనుకోవడం చేత మునిగిపోతున్నావయ్యా బాబు. ఇక 5వది ఏమిటది? బింబమే నేను, అది స్వరూపానందం. బింబమే నేనంటే వీడికి మునిగిపోవడం తేలటం ఉందే, లోపలికి వెళ్ళటం బయటికి రావడం ఉందే. మెలకువ కళా నిద్ర అనేవి ఈ బింబ చైతన్యానికి లేవు, స్వరూపానికి లేనే లేవు. అర్థమైందండి? ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని పొందడం కోసమని పరమాత్మ బయటికి తిరగడానికి వీలుగా, లోపలికి ముడుచుకోవడానికి వీలుగా మానవుడికి ఒక్కడికే ఇంద్రియాలను నిర్మించాడు. మిగిలిన జీవరాశిలో దేనికి కూడా ఇంద్రియాలు లోపలికి ముడుచుకోమంటే దానికి తెలియదు. బహిర్ముఖమే తప్ప వాటికి అంతర్ముఖం లేదు. ఒక్క మానవుడే ఈ ఇంద్రియాలను కావాలంటే బయటికి తిప్పుకోగలడు, లేదంటే లోపలికి తిప్పుకోగలడు. అలా జాగ్రత్తగా ఎవరైతే ఈ ఇంద్రియాలను లోపలికి తిప్పుకోవడం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ప్రతి ఇంద్రియంలో ఉన్నటువంటి నభోదేశం ఏంటండి? అది నభోదేశం అంటే ఆకాశం. ప్రతి జ్ఞానేంద్రియం వెనక నిన్న విచారణ చేసినప్పుడు ఏం చెప్పాము? దాని వెనకాల ఆకాశం ఉందిరా బాబు. ఆ ఆకాశంలో ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఆప్టిక్ నర్వో,
లేకపోతే హియరింగ్ నర్వ్, అలా ఏదైతే అది దానికి కనెక్ట్ అయిపోయి ఉందన్నమాట. ఆ కనెక్ట్ అయిపోయి ఉండడం వలన ఈ ఇంద్రియం నుంచి ఆజ్ఞలు జారీ అవుతున్నాయి. ఆ ఇంద్రియం అనుభవాన్ని పొందుతుంది. కన్ను ఆనందించడం లేదు. కన్ను నుంచి ఇక్కడ ఇంద్రియం ఉంటుంది కదా, బ్రెయిన్ నర్వ్ సెంటర్, దాని ప్రభావం చేత నీకు ఆనందం కలుగుతుంది. ఎలా అంటే ప్రతి ఇంద్రియం ద్వారా నీకు సెరటోనిన్ అనేటటువంటి హార్మోను రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. అప్పుడు నీకు ఆనందం అనిపిస్తుంది. చిట్ట చివరి ముద్ద చేదు కాకరకాయ కూర తిన్నాం అనుకోండి, జీవితం అంతా ఏమనిపిస్తుంది? వేస్ట్ అనిపిస్తుంది. జీవితం అంతా చేదుమయం అయిపోయిందండి. అంతకుముందు తిన్నదంతా ఏమైపోయింది మరి? లేదా రసానందం? అయినను సరే చివరికి మధురం తింటే బాగుంటుంది కానీ చేతి తింటే బాగుంటుంది. ఎవరికైనా బాగోదు కదా, ఆలోచించాలన్నమాట. అందుకని ఇంద్రియ విషయ ఆనందం అనేటటువంటిది నిన్ను ఈ రకంగా డామినేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది? డామినేట్ చేస్తుంది. ఈరోజు ఎలా గడిచింది అని ఎవరికి వాళ్ళు తమ హృదయం మీద చేయిపెట్టి ప్రశ్న వేసుకుంటే ఏమనిపించింది? ఏదో ఒక రిజల్ట్ వస్తుంది అక్కడ. బాగుందనో బాగోలేదనో, ఉత్సాహంగా ఉన్నానో నిరుత్సాహంగా ఉన్నానో, ఆనందంగా ఉన్నానో దుఃఖంగా ఉన్నానో. ఇంకా నిన్న ఎలా గడిచింది మీకు? నేను ఎలా గడిచింది మీకు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్, బయటికి చెప్పినా చెప్పకపోయినా. అంతేనా కదా? ఏమిటో ఇంకా ఈయన గొడవంతా 15 రోజులే కదా, ఇంకా ఆ తర్వాత ఎట్లాగో నాకు స్వేచ్ఛే. ఈ జైలు జీవితం ఎంతకాలం? ఇంకా 15 రోజులుక. అలా అనుకునేవాడు కూడా ఉండొచ్చు, తప్పేముంది. బాధపడుతున్నాడు అనుకోండి పాపం ఈ నియమాలన్నింటి వలన. ఏమిటో మేలుకోనివాడు పడుకోనివాడు, పడుకుంటే లేవమంటాడు, లేస్తే పడుకోమంటాడు. మా రూమ్లో పడుకునే వాళ్ళకైతే మరీ అన్యాయం. వాళ్ళు పాపం అంతా ప్రిపేర్ అయ్యి పడుకుందాం అనుకున్నారు, లే అంతా ప్రిపేర్ అయిపోయి హాయిగా లేద్దాం అనుకున్నారు, పడుకోకూడదు. ఏది కరెక్ట్ అంటారు ఇప్పుడు? దేనికి లొంగరాదు, అక్కడ ఉద్దేశం అది. అర్థమైందండి? మనం ఎట్లా జీవించడం అలవాటు చేసుకున్నాం, ఇంటి దగ్గర అన్నిటికీ లొంగిపోయి జీవిస్తున్నామండి. లొంగిపోయి జీవిస్తే సాధకుడు ఎలా అవుతామండి? అవో. అర్థమైందండి? దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా మీకు నిద్ర వచ్చినప్పుడు నేను పడుకోమంటున్నాను అనుకుంటారు, కాదు, మీకు మెలకు వచ్చినప్పుడు పడుకోమంటారు. అర్థమైందండి? ముఖ్యంగా సువర్చలకు బాగా తెలిసిన అంతా ప్రిపేర్ అయిపోద్ది. ఇప్పుడు ఇక పడుకుందా, లే గేట్ పడుకునేవాడు, నాకు అర్థం కాదు, అందరూ అయ్యో నన్ను లేసే కూర్చోడు బాగా 1 గంట 2 గంటలు ఇంకా పర్వాలేదు, ఇక తెల్లారే వరకు కూర్చోగలనే కాన్ఫిడెన్స్ రాగానే అమ్మాయి ఇప్పటికే లేట్ అయిపోయింది, అమ్మాయి 2:30 గంటలు కూర్చున్నావు, పడుకో ఏం చేస్తావు, ఇంకా రేపు ఉదయం చూసుకుందాంలే. సరే గురువుగారు చెప్పారు, హాయ్. అర్థమైందండి? ఎందుకు ఇలాగా? వై? నువ్వు దేంట్లోనూ మునిగిపోకూడదు, నీకేదీ బలహీనత కాకూడదు. లేవలేకపోవడము బలహీనతే, మేలుకోలేకపోవడం కూడా బలహీనతే. అన్నీ నీ స్వాధీనంలో ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలగాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మేలుకోవాలి. అసలు నిద్ర మెలకువతో పని లేకుండా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? నా పద్ధతి అయితే ఏంటంటే అది వచ్చి మన మీద పడాల్సింది. ఇప్పుడు పడుకున్నాను నేను, ఎక్కడ ఎప్పుడు పడుకున్నాను నాకు తెలియదు. అదంతే. 2ంటికి లేవాలా, 2:30 దాకా మా వాళ్ళు ఎవరు లేపలేదు, పక్కనే కూర్చొని ప్రశాంతంగా చూస్తాను. లేపచ్చు కదమ్మా అంటే మీరే లేస్తారు కదా, మమ్మల్ని నిద్రపోమనేవాళ్ళు మీరు మిమ్మల్ని ఎవరు లేపుతారు? ఇప్పుడు అంత ధైర్యం ఎవరికి ఉందన్నట్టు చూసారు. కాబట్టి అది ఎట్లా ఉండాలట? నీకు స్వాధీనమైపోయి ఉండాలట, అంతే. లేదా నిద్రలేమి వ్యాధి పీడితుడికి ఎలాగైతే నిద్ర అసంకల్పితంగా వస్తుందో, పరమాత్మకి అలా మనం అసంకల్పితంగా లొంగిపోవాలట. నిద్రలోకి లొంగిపోవడం కాకూడదట. ఎటువంటిదే ఉండాలి? అది పరమాత్మలో లయమైపోయినటువంటి స్థితిగా ఉండాలే కానీ నిద్ర అనే అజ్ఞానానికి లొంగిపోయినట్లుగా ఉండకూడదట. అర్థమైందా? ఇప్పుడు జ్ఞానేంద్రియ విచారం బాగా అర్థమైందా? అలసటలో 60% అలసట జ్ఞానేంద్రియాలు.
మనకి అలసట కలుగుతుందా లేదా? అందులో 60% ఎవరిది? జ్ఞానేంద్రియాలు. కర్తృత్వం ఉందా లేదా మనకి? అందులో 60% జ్ఞానేంద్రియాలు. 60% కర్తృత్వం అంతా జ్ఞానేంద్రియాలదే. ఒక ఆయన కరాటే బాగా నేర్చుకున్నాడు అనుకో, బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించాడు అనుకో, మర్చిపోతానంటావు జీవితంలో. ఆహా, ఎందుకని? 12 ఏళ్ళు నానా కష్టాలు పడ్డాడు దానికోసం. పగలు రాత్రి ఎన్ని దెబ్బలు తగిలినాయో పాపం. ఎంతమంది చేత తన్నులు తిన్నాడు. ఆ బ్లాక్ బెల్ట్ రావాలంటే కనీసం 1000 మంది చేత తన్నులు తినాలి. ఎన్నిసార్లు ఎముకలు ఇరిగినాయో. మరి అంత కష్టపడి సంపాదించిన బ్లాక్ బెల్ట్ మర్చిపోతాడట జీవితంలో. మర్చిపోడా? మీరు కూడా అప్పుడు బ్లాక్ బెల్ట్ యోధులే నిద్రను జయిస్తే. ఎందుకంటే నిద్ర బ్లాక్ బెల్టేగా. ఆ కరాటే యోధుడు ఎలా అయితే మర్చిపోడో, ఒక్కసారి కనుక మీరు ఈ బ్లాక్ బెల్ట్ యోధులై నిద్రని కనుక మీరు జయించారంటే ఇంకా మీరు అన్నింటినీ జయించేసినట్టే. కాబట్టి జ్ఞానికి నిద్ర నిర్నిద్ర, యోగికి యోగ నిద్ర, భోగికి ఘన నిద్ర. ఇవన్నీ ఎవరి వల్ల కలుగుతుంది? 60% జ్ఞానేంద్రియం. అంటే జ్ఞానేంద్రియాలను యోగ పద్ధతిగా వాడావు, అప్పుడేమైంది? యోగ నిద్ర. అదే జ్ఞానేంద్రియాలను భోగ దృష్టితో వాడావు, అప్పుడు ఘన నిద్ర. అర్థమైందండి? నిద్ర లేచిన తర్వాత మీకు కాళ్ళు బరువులు ఎక్కుతాయా ఎక్కవా? నిద్ర లేచిన తర్వాత కాళ్ళు కదల్చలేనంత బరువు ఎక్కుతాయా ఎక్కవా? ఎక్కవా? మీకెవరికి ఎక్కవా? అయ్యో, ఎవరో నా లక్షణం ఉన్నవాళ్ళు. నాకు మటుకు నిద్ర లేవగానే కాళ్ళు నడవడానికి రావు. ఘన నిద్ర లేదు, కాళ్ళు విపరీతంగా బరువు ఎక్కిపోతాయి, అసలు నడవడానికి రాదు. కొద్దిగా అందుకని నిదానంగా మూవ్ అవుతాను అన్నమాట. అలాంటి లక్షణం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? అందువల్ల జ్ఞానేంద్రియాలని భోగ పద్ధతిగా కానీ యోగ పద్ధతిగా కానీ వాడకూడదు, జ్ఞాన పద్ధతిగా వాడాలి. అప్పుడేమైంది అంటే ఆ జ్ఞాన పద్ధతి అంటే ఏంటి? అకర్త, అభోక్త, అసంగం, అపరిచ్ఛిన్నం, అద్వితీయం. ఈ 5 లక్షణాలని జ్ఞాని లక్షణాల కింద మనం చెప్తూ ఉంటాం. అర్థమైందండి? వీడు ఎందులోనూ అయినా సరే, ఏ క్షణమైనా సరే ఈ 5 లక్షణాలతోనే జీవిస్తాడు. సరే, మనకి కర్మేంద్రియాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఏమిటి కర్మేంద్రియాలంటే? కర్మేంద్రియాలంటే పని మనుషులండి. పని మనిషి. మీ ఇంటికి పని మనిషి వస్తున్నారా? అదా వస్తుందా? అమ్మాయి ముందు ఇల్లు కడుగు అన్నావు, ఏం చేసింది? ఏం చేసింది? బకెట్టు చీపురి పట్టుకుని ఎదురింటికి వెళ్ళి ఇల్లు కడిగేసింది. ఏం చెప్పావు నువ్వు? ఒక అరగంట తర్వాత, ఒక గంట తర్వాత వచ్చి ఏది అనుకుంటే ముందు ఇల్లు కడుగుతుంది. మీరేం చెప్పావు? ముందు ఇల్లు కడుగు అన్నావు. నేను అదేగా చేసింది. అంటే కర్మేంద్రియాలకి జ్ఞానం లేదు. అర్థమైందండి? కర్మేంద్రియాలకి జ్ఞానం లేదు. ఏం చెప్తే అది చేస్తుంది అంతే. నెక్స్ట్ ఏమిటి, వాటి ముందేమిటి, వెనకేమిటి విచారణతో దానికి పని లేదు. అర్థమైందండి? ఈ చెయ్యిని ఇలాగ ఎవరైనా కొట్టన్నారు కూడా కొట్టేస్తుంది అంతే. తర్వాత సంగతి తర్వాత. ఆ కొట్టడానికి తగిన శిక్ష చెయ్యి అనుభవిస్తుందా, చెంప అనుభవిస్తుందా? అర్థమైందండి? అందుకని కర్మేంద్రియాలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఫలితాలు విపరీత పద్ధతిలో వస్తాయన్నమాట. సరే, వాగింద్రియం అనగా శబ్దములన్నీ దేని చేత ఉచ్చరింపబడుతున్నవో అది వాగింద్రియం. ఈ వాగింద్రియం ఎక్కడ ఉన్నదనినా 8 స్థానములను ఆశ్రయించుకొని ఉన్నది. ఆ 8 చోటులు ఏవి అనియా? రసనయు, తాలు మూలములు, ఉత్తరోష్ట అధరోష్టంబులను, కంఠహృదయంబులను, బ్రహ్మరంధ్రంబును అని నీ 8 స్థానములను ఆశ్రయించుకొని ఉండును. మనకి అన్నట్లు అనిపిస్తుందంటారా? వాగింద్రియం బ్రహ్మరంధ్రానికి ఏమిటండి సంబంధం? నాకు అర్థం కాదు. ఏదో ఇక్కడ మాటి మాటికి ఊరికే ఢమఢమధ్వనులే ఢక్కగాక ఏదో ఈ నాలుగు అటు ఇటు పరిగెడుతున్నట్టయితే ఒప్పుకుంటాం, కానీ రసనయు ఒప్పుకున్నాం. తర్వాత తాలు మూలములు. తాలు మూలములు అంటే
అక్షరాలు పలకాలి అంటే ఈ దవడలకి అటు ఇటు తగులుతుందా లేదా? అణ అణ అనాలంటే వెనక్కి తగలాలి, తాలు మూలలందు తగలాలి. ఉత్తరోష్ట అధరోష్టంబులందును పై పెదవి కింద పెదవి అనాలి. మీరు ఆ సౌండ్ రావాలంటే అమ్మా అనాలంటే పై పెదవి కింద పెదవి. సరే, కంఠ హృదయంబులను పలకని చూద్దాం. ఏం లేదు, కంఠం గట్టిగా పట్టుకుంటే పలకండి చూద్దాం. పలకలేరు కాబట్టి కంఠం ఉండాలా వద్దా పలకాలంటే? అయ్యా సరే, ఇంకోటి ఏమిటి? కంఠ హృదయంబును అంటే కంఠము హృదయం. అనాహత పద్మ మందిరం కనుక పని చేయకపోతే హార్ట్ ఆగిపోయింది. వెళ్ళి ఆయన ఏమన్నామన్నాం? నారాయణ నారాయణ, రామ రామ ఏమని అంటాడా? శివ శివ సోహం. ఏమండి, హృదయం ఆగిపోయిన వాడి దగ్గర సోహం అంటే వినపడుతుందా? అంటాడా? పోనేమన్నా నీ పేరేమిటి ఆయన అని అడిగాం, చెప్తాడంటారా? లేదు. కాబట్టి కంఠము పనిచేయాలి, హృదయం కూడా పనిచేయాలి. ఇదేమిటో ఈ చిట్ట చివరిది బ్రహ్మరంధ్రం కూడా పనిచేయాలట, లేకపోతే మాట్లాడలేవట. కరెక్టేనా కాదా? కరెక్టేనా కాదా? ఎలాగా? ఎలా? ఎక్కడ? అలాగా ఏమో నాకు తెలియదు, తర్వాత చివరికి చూద్దాం. అంతే. అంటే బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించుకొని కూడా వాగీంద్రియం ఉంది అంటే దానికి శక్తి సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది? అది చైతన్య స్థానం ఏది ఇప్పుడు? అమ్మయ్యా పర్వాలేదు. సరే, ఈ అష్టస్థానములే వాగీంద్రియం అని చెప్పేదమన్నా సుప్త మృత మూర్ఛిత శరీరముల యందుండునట్టి 8 చోట్ల చేతను శబ్దములు ఉచ్చరించబడవలను. అటులా ఉచ్చరింపబడలేదు కనుక అష్టస్థాన వ్యతిరేక వచన గ్రహణ శక్తిమత్తై సూక్ష్మమై ఒక వస్తువు ఆ 8 చోట్లను ఆశ్రయించుకున్నాడు. దానికి వాగీంద్రియం అని. దానికి అధిష్టాన దేవత చతుర్ముఖుడు. 4 వేదములు ఈ చతుర్ముఖుని వల్లనే పలుకుతున్నాయి. సరే, దానికి అధిష్టాన దేవత చతుర్ముఖుడైన అగ్ని అని శ్రీ శంకరాచార్యులు. ఇదేమిటో అగ్ని అని శ్రీ శంకరాచార్యులు అనేది అదనంగా ఎక్కడి నుంచో టైపో పడింది. ఇది ఆ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన వాగీంద్రియము శబ్దములన్నింటినీ ఉచ్చరించుతున్నాను. ఈ రీతిగా అనేకమైనటువంటి శబ్దాలను మనం పలుకుతూ ఉన్నాం. అర్థమైందండి? అందుకే పొద్దునేదో చెప్పినట్టున్నాను నేను, ఉదాన వాయువు ద్వారా ఎక్కడ దాకా వెళ్ళచ్చు? కంఠగతమైన ఉదాన వాయువుతో బ్రహ్మరంధ్ర స్థానం దాకా కూడా వెళ్ళవచ్చు. అలా వెళ్ళిన వాళ్ళు ప్రాణోత్క్రమణం చేసి కపాలమోక్షం ద్వారా యోగులు ముక్తులవుతూ ఉంటారు. సరే, ప్రాణేంద్రియం అనగా హానోపాదానాది క్రియలు దేని చేత చేయబడుతున్నాయో అది పాణింద్రియము. ఇది ప్రాణింద్రియమా పాణింద్రియమా? క్రావడ ఎక్స్ట్రా పడింది, టైపో. వాగింద్రియం తర్వాత పాణి, హ్యాండ్, వాక్ పాణిపాద పాయుపస్థలు కదా. కాబట్టి పాణింద్రియం అనగా హానోపాదానాది అంటే అర్థం ఏంటి? దానము ప్రతిగ్రహణము. హాని అంటే ఎనీథింగ్ దట్ ఈస్ డన్ బ్యాడ్, ఏదైనా దుశ్చర్య, దానికి హాని అని పేరు. చేతులతో చేసే దుశ్చర్యలు ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. కనబడ్డ వాళ్ళందరినీ, దారిలో కనబడ్డ వాళ్ళందరినీ చేత్తో కొట్టడం ఏమంటామండి? ఏనాయనా చెయ్యి ఊరుకోవట్లేదా అంటాం. పిల్లల్లో ఈ లక్షణం ఉంటుందండి. వాడికి అన్ని ఇంద్రియాలు తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ కొట్టడం అనేది నేర్చుకున్నప్పుడు చూడాలి. వాడిని కనబడ్డ వాళ్ళందరినీ కుడుతుంటాడు వాడు. అర్థమైందా? దుశ్చర్య అనమాట అది. వాడిని కూడా రివర్స్ కొట్టాలి అప్పుడు కానీ వాడికి తెలియదు. ఎవరెవరు గట్టిగా కొడతారా లేదా, అప్పుడు కంప్లైంట్ చేస్తాడా లేదా, ఎవరా నువ్వు ముందు వాడిని కొట్టావో వాడిని కొట్టాడు, వాడే ముందు కొట్టాడు అంటాడా లేదా? సో ఇట్లా జాగ్రత్తగా లోపల ఉన్నటువంటి లక్షణం దీని ద్వారా వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ పాణీంద్రియం ఎక్కడ ఉన్నదని అరచేతిని ఆశ్రయించుకొని అరచేయే పాణీంద్రియము చెబుదామని సుప్త మృత మూర్ఛిత శరీరములందటి అరచేతిద హానోపాదానాది క్రియలు చేయబడి
అటులు చేయబడలేదు. కాబట్టి అరచేతి కంటే వ్యతిరిక్తమైన హానోపాదాన క్రియ శక్తిమతే ఇదంతా మామూలు అన్ని చోట్ల. దానికి పాణింద్రియం అని పేరు. దానికి ఇంద్రుడు అధిష్టాన దేవత. ఈ వరుసక్రమం అంతా అన్నిటికీ ఒకటే. ఇంతకీ దీనికి ఎవరండి బాసు? ఆ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన వాగింద్రియం పడింది ఇక్కడ తప్పు. పాణింద్రియం హానోపాదానాది క్రియలను చేస్తుంది. ఇందులో హననములో నుంచి హానము, అక్కడ నా పోయిందేమనిపిస్తుంది. అంటే హోమం చేయాలన్నమాట. అంటే ఏ చేత చేస్తాం? దీంతోనే. సరే, పాదేంద్రియం అనగా గమనాది క్రియలు దేని చేత చేయబడుతున్నావో అది పాదేంద్రియము. అది అరికాలను ఆశ్రయించున్నది. ఆ అరికాలే పాదేంద్రియం అని చెప్పదమనినా సుప్తమృతమూర్ఛిత శరీరంబులేందు అరికాల చేత గమనాది క్రియలు చేయబడవలేను. అటులో చేయబడలేదు. కావున అరికాలి కంటే వ్యతిరిక్తమై గమనాది క్రియ శక్తివంతమై సూక్ష్మమై ఒక వస్తువు ఆ అరకాలను ఆశ్రయించుకొని ఉన్నది. దానికి పాదేంద్రియం అని పేరు. దీనికి అధిష్టాన దేవత ఉపేంద్ర. అయ్యయ్యో, ఇంత చేస్తే అరికాడలో ఉన్నాడు ఆ విష్ణువు. మనం ఎవరిని తొక్కుతున్నాం? ఇదే ఏమండి, ఎవరిని తొక్కుతున్నారు రోజు? అయ్యో, ఎంత పాపం వస్తుందో. నేల మీద కాళ్ళు పెట్టకూడదండి. ఎప్పుడు ఆకాశంలోనే నడవాలి. దాని అర్థం అధిష్టాన దేవత అంటే నీ ఒక్కడికనే సమిష్టి. దేన్ని బట్టి అర్థం చేసుకోవాలి దీన్ని? అధిష్టాన దేవతలందరూ సమిష్టి. అంటే అర్థం ఏంటి? 84 లక్షల జీవరాశులందరి యొక్క అరికాళ్ళు కలిపితే ఒక ఇంద్రియం అనుకుంటే దానికి అధిష్టాన దేవత విష్ణువు. అందరి 84 లక్షల జీవరాశులందరికీ చేతులు ఉన్నాయి అనుకోండి. ఆ చేతికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఇంద్రుడు. 84 లక్షల జీవరాశులందరి వాగింద్రియానికి అధిష్టాన దేవత చతుర్ముఖుడు. పాయింద్రియం అనగా పురుష విసర్జనము మొదలైన క్రియలు దేని చేత చేయబడుతున్నాయి అది పాయుంద్రియం. అది గుదమును ఆశ్రయించుకుని ఉన్నది. ఆ గుదమే పాయుంద్రియము చెబుతామని సుప్తం మృతం మూర్ఛిత శరీరంబులేందు గుదము చేత పురుష విసర్జనము మొదలైన క్రియలు చేయబడవలేను. అటులో చేయబడలేదు. కావున ఆ గుద వ్యతిరిక్తమైన పురుష విసర్జనాది క్రియ శక్తివంతమైన సూక్ష్మమై ఒక వస్తువు ఆ గుదమును ఆశ్రయించకూడదు. దానికి పాయు. దీనికి మృత్యు అధిష్టాన దేవత. అసలైన వాడు వచ్చేసాడు. జీవులందరికీ అతి ముఖ్యమైన దేవత ఎవరు? ఏమండి? పుట్టాలి అంటే చతుర్ముఖుడు, అలాగే వెళ్ళిపోవాలి అంటే సరే ప్రజాపతి. పుట్టాలి అంటే ఎవరు? ప్రజాపతి. ఉపస్థేంద్రియాధిష్టాన దేవత ఎవరు? ప్రజాపతి. శుక్లమూత్రములు విసర్జనము చేయుట. ఈ శుక్లమూత్రములు విసర్జన చేయుట, శోణితం విసర్జన చేయబోట, శుక్లం విసర్జన చేయబోట కూడా అపానవాయువు యొక్క ప్రతిక్రియలే. అర్థమైందండి? ఏ విసర్జనమైనా ఎవరి లక్షణం? తర్వాత పంచవాయువు లక్షణం వస్తుంది. అక్కడ చూస్తాం ఎలా. సరే, జాగ్రత్తగా గమనిస్తే ఈ కర్మేంద్రియాలన్నీ ఒక సిస్టమ్ ప్రకారం పనిచేస్తున్నట్టు కనబడుతున్నాయా? సిస్టమ్ లేకుండా జ్ఞానేంద్రియాల ప్రకారం లాగా పనిచేస్తున్నట్టు కనబడుతున్నాయి. కర్మేంద్రియాలని ఎట్టా పడితే అట్ట వాడచ్చా? చేతి పనిని కాలుకి, కాలు పని చేతికి. పోనీ జ్ఞానేంద్రియాలు అలా వాడచ్చా? అక్కడ లేదా స్వేచ్ఛ. కానీ కర్మేంద్రియాలతో పోలిస్తే జ్ఞానేంద్రియాలకి స్వేచ్ఛ ఉన్నట్టు కనబడుతుంది. అవునా కదా? అవి తమ స్థానంలో నుంచి కదలవు కానీ నిన్ను కదిలేట్టు చేస్తాయి. జ్ఞానేంద్రియాలు ఏం చేసినాయి? దారమ్మట పోతూ ఉన్నాం. బయట షాప్కి బయట చీరలన్నీ వేలాడేసి ఉన్నాయి. ఒక 15 చీరలు. అర్థమైందా? ఏదో ఒక చీర ఆకర్షించింది. ఏమిటి? దేన్ని? చూపుని, కంటిని ఆకర్షించింది ఒక వస్తువు. ఆగడానికి వీలుందా? ఏమంటే శ్రీవారు ఆగు అంది ఈవిడ. ఆగనంగానే ఆయన ఆగిపోవాలి. రండి రోడ్డు మీద. ఆయన ఏమన్నాడు? ఏంటి, వాట్ ఈస్ దిస్? రోడ్డు మధ్యలో ట్రాఫిక్ మధ్యలో ఆగంటే ఎట్టా కుదురుతుంది? ఏమైంది ఇప్పుడు నీకు అన్నాడు. అర్జెంటుగా అదిగో షాప్ వెళ్ళిపోతుంది అక్కడ. గట్టిగా అరిచింది ఈసారి. వెళ్ళిపోతే ఎక్కడికి పోతుందమ్మా, గుర్తుపెట్టుకో, మళ్ళా వచ్చినప్పుడు చూద్దాంలే, ఇటే వస్తాంగా అన్నాడు ఆయన. అప్పటిదాకా చీర ఉండొద్దు,
మళ్ళీ వచ్చేదాకా చీర ఉంటుంది ఏమిటి అక్కడ ఏమన్నా? అసలే బయట పెట్టాడు. ఎవరైనా ఎగరేసుకుపోతే నువ్వు పక్క కాపు ముందు తర్వాత చూద్దాం, వెళ్ళే పని తర్వాత చూద్దాం, ముందు ఈ పని చేసుకుందాం. ఈ వెళ్ళమని ఇప్పుడు కాళ్ళకి చేతులకి చెప్పాలా వద్దా? ఎవరు చెప్పారు? ఇప్పుడు కన్ను చెప్పదు. కన్ను ఏం చేసింది? మనసుకు ఫీడింగ్ ఇచ్చింది. నీ టైం వచ్చింది, రాగో, యాక్ట్ అవ్వు, రియాక్ట్ అవ్వు, టకటక అందరికి ఆజ్ఞలు జారీ చేయమని. వెంటనే ఏం చేసింది మనసు? టపాయ ఆజ్ఞలు జారీ చేయగానే అన్నీ పరుగులే. చూడండి. కాబట్టి జ్ఞానేంద్రియములు పరిగెట్టించేవి, కర్మేంద్రియములు పరిగెట్టేవి. అంతే. ఈ ఒక్క మాట మీకు తెలిస్తే చాలా అర్థమైపోయినట్టు. జ్ఞానేంద్రియములు అంటే ఏమిటి? పరిగెట్టించేవి. కర్మేంద్రియములు అంటే ఏమిటి? పరిగెట్టేవి. రెండింటిలో వేరు వేరు లక్షణం ఉన్నట్టు కనపడుతుందా, ఒకే లక్షణం ఉన్నట్టు కనపడుతుంది? చూడండి. అదేమో పరుగు పెట్టిస్తుంది, ఇదేమో పరుగు ఎడుతుంది. మరి రెండింటిలో ఆ చలనశీలత ఉండాలా వద్దా? చంచలత్వం ఉండాలా వద్దా? సరే, మనసు పరిగెట్టమంది 99 ఏళ్ళ ఆవిడికి. ఆవిడ వయసు ఎంత? 99 ఇయర్స్. అర్థమైందండి? అప్పుడు 99 ఇయర్స్కి ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మంచం మీద ఉంది కూర్చుని. బాగానే ఉంది, ఆవిడ ఆరోగ్యం అంతా బాగానే ఉంది, మంచం మీద ఉంది. ఆవిడకి ఏమనిపించిందంటే అర్జెంటుగా దెబ్బ రొట్టె తింటే బాగుండు. తప్పేమన్నా ఉందా? 99 ఇయర్స్ ఆవిడకి దెబ్బ రొట్టె తినాలనిపించడంలో పెద్ద విషయం ఏంది? తినా కదా, జీవితంలో ఎన్నిసార్లు తిన్నది, మళ్ళీ ఒకసారి తింటే బాగుండు అనిపించింది. ఇప్పుడు కర్మేంద్రియాలకు ఆర్డర్ వేసింది. ఏమని? వేసుకో, నీకేంటి? అడుగులు తడబడుతూ వ్యత్యస్త పాదార విందంగా మెల్లగా కిచెన్లోకి వెళ్ళింది. వెళ్ళి అదేదో వేద్దాం అనుకునే లోపల చెయ్యి తగిలి ఆ పిండి అంతా నేలబోయి. పిండి అంతా నేలబోయి. ఇప్పుడేం చేయాలి? అసలే ఆవిడ వ్యత్యస్త పాదార విందాం, అటు ఇటు అడుగులు వేస్తూ ఆ పిండిలో కాలు వేసి డామని జారిపడి తీరా జారిపడేటప్పటికి ఆ దెబ్బ తగిలి తల బొప్పి కట్టింది. అర్థమైందా? సరేలే ఎలాగోలా లేద్దాం అనుకుని మెల్లగా ఆ కిటికీ రెక్క ఈ తలుపు రెక్క పట్టుకుని లేచింది. కానీ తలకి దెబ్బ తగలడం వల్ల భూమి గుండ్రంగా తిరిగి మళ్ళా జారిపడి ఇంకోసారి దెబ్బ తగిలి. ఈ లోపల ఏమిటి హడావిడని ఎవరో వచ్చారు. 99 ఇయర్స్ అంటే మునిమనవాడి దాకా ఉంటారా ఉండరా? ఇక్కడ చూస్తే ఈ కిచెన్ అంతా ఎలా ఉంది, ఏమిటిది అని అడిగారు. ఏదో చెప్పబోతోంది కానీ నోట్లో మాట రావడం లేదు, ఎందుకని అప్పటికే 2 సార్లు పడింది. ఇప్పుడు కర్మేంద్రియాలు ఆవిడ మాట విన్నాయా? పోనీ జ్ఞానేంద్రియాలైనా పనిచేస్తున్నాయా? ఈవిడ పరిస్థితి బాగలేదని ఎలాగోలా 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని తీసుకెళ్ళి శుభ్రం చేసి మళ్ళా మంచం మీద కూర్చోబెట్టి ఏమిటి అన్నాడు. ఎందుకు వినపడలేదు? 99 ఇయర్స్ వస్తే వినపడదు, శ్రోత్రేంద్రియం వినపడదు. ఏమిటని ఆవిడకి అర్థమయ్యేటట్టు అడిగాడు. చేత్తో సైగ చేసింది. అది ఈ హిప్నాటిజం ఏమిటి? చూడండి. అవే ఇంద్రియాలు నీ మాట విన్నప్పుడు జీవితం ఎలా ఉంది, నీ మాట వినని దశ వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇంద్రియాలని నమ్ముకుని బ్రతికినటువంటి జీవితం ఇలా అవుతుంది. ఈ కథ సారాంశం అది. మనం దేన్ని నమ్ముకుని జీవిస్తున్నామట? ఇంద్రియాలను. ఈ ఇంద్రియాలకు ఒక పేరుని తెలుసా మీకు సంస్కృతంలో? మొత్తం అన్ని ఇంద్రియాలు కలిపి గ్రాహకము. ఏమిటండి దీని పేరు? గ్రాహకము. గ్రాహకం అంటే గ్రహించునది. అర్థమైందా? అదిగో గ్రాహకం అంటే మొసలి. గ్రాహకం అంటే ఏంటండి? ఒక ఆయన నది యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు దాటుదాం అనుకున్నాడు. అనుకుంటే ఏ పడవ ఏం కనపడలేదు. ఇంతలో ఒక మొద్దు లాంటిది ఒకటి ఆ నది మీద తేలుతూ వస్తుందట. వస్తూ ఉంటే అదేదో బాగుంది అని దాని మీదకి ఎక్కి కూర్చున్నట్టు. నది మధ్యలోకి వెళ్ళేదాకా బాగానే ఉందట. అది తర్వాత ఏం చేసింది? మునగట మొదలు పెట్టినట్టు. ఇదే మునిగిపోతుంది అనుకున్నట్టు. మునిగిపోయే లోపల ఆయన కూడా లోపలికి. తర్వాత తెలిసిందట అదేమిటని? అసలే. అలాగే ఈ ఇంద్రియములను నమ్ముకొని జనన మరణ చక్రాన్ని దాటాలనుకునేటువంటి వాడు మొసలి మీదెక్కి నది దాటాలనుకునేటువంటి వాడిలాగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత మునిగిపోతాడు. అర్థమైందండి?
సో కాబట్టి ఇంద్రియాలని విశ్వసించి మనం ప్రయాణం చేయకూడదు. అవేమిటవి? జడం, మర్చిపోకూడదు. ఏ ఇంద్రియాలైనా సరే ఏమిటి? 5 5 25 ఇంద్రియాలే. నువ్వెవరు? 26. నువ్వెవరండి? 26. 26 ఒకటే? ఒకటే, అది మర్చిపోకూడదు. ఒకటని ఎవరికైతే తెలుస్తుందో వాడికి తారకం తెలిసినవాడు. 26 అని ఎవరికైతే తెలిసిన వాడు ఉంటాడో వాడు సాంఖ్యం తెలిసినవాడు. అమనస్కం తెలిసిన వాడికి ఆ ఒకటి లేదు, ఆ ఒకటి కూడా లేదు. ఏముంది మరి? బ్రహ్మం. అర్థమైందండి? వాడికి 26తో పని లేదు అసలు. ఇప్పుడు ఒకటితో కూడా పని లేదు, సాంఖ్యంతో కూడా పని లేదు, తారకంతో కూడా పని లేదు. కాబట్టి ఎవరికైతే అమనస్క నిర్ణయమైందో వాడికే బ్రహ్మము నిర్ణయమైనటువంటిది, పురుషోత్తముడు నిర్ణయమైనటువంటి వాడు. కాబట్టి ఈ ఇంద్రియాలన్నింటినీ దేనికి ఉపయోగించుకోవచ్చట? మనం కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే ఆ సత్ అనే లక్షణాన్ని. ఓకే, ఏకం సత్ బ్రహ్మ. ఆ బ్రహ్మం యొక్క లక్షణం ఏంటి? ఏకం సత్ బ్రహ్మ. మొదట్లోనే చెప్పా. ఈ ఉపదేశం అంతా వాసుదేవ మనను వినడం కోసం గురువు గారి దగ్గరికి వెళితే మొదటి ఉపదేశం ఏం చెప్పాడు? బ్రహ్మ సత్యం, అంతే. ఆ బ్రహ్మ సత్యం అనే సత్ లక్షణాన్ని కొరకు ఈ ఇంద్రియాలను కనుక వాడామనుకోండి, అప్పుడు మనలో ఏ లక్షణాలు పెరుగుతాయి? సల్లక్షణాలు పెరుగుతాయి, సదాచారం పెరుగుతుంది. అర్థమైందండి? ఏం పెరుగుతాయి? సదాచారం పెరుగుతుంది, సల్లక్షణాలు పెరుగుతాయి. సో జాగ్రత్తగా మనం ఆలోచించి మనలో ఉన్నటువంటి సదాచారం ద్వారా సల్లక్షణాలను బాగా పెంచుకోవాలి, గుర్తించాలి. సల్లక్షణాల మీద ఆధారపడి సద్దర్శనాన్ని చేయాలి. సరే, ఇక ఇవన్నీ పనిచేయాలి అంటే, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయాలి అంటే లోపల ప్రాణవాయు ప్రసారం ఉండాలా అక్కర్లేదా? ఉండాలా అక్కర్లేదా? లేకపోతే కొద్దిగా ప్రాణం వెళ్ళిపోయినటువంటి దాని దగ్గరికి వెళ్ళి కొద్దిగా దెబ్బరొట్టు తింటావా అని అడిగితే ఏముంటుంది? ఏమైనా స్పందిస్తుందా? దానికి దెబ్బ రొట్టె తెలియదు, ఏ రొట్టె తెలియదు, అంతేనా కదా? కాబట్టి వాయు ప్రసారం ఉన్నంతసేపే ఏ ఇంద్రియ వ్యాపారమైనా, ఏ ఇంద్రియ వ్యవహారమైన. వ్యాపారానికి వ్యవహారానికి తేడా ఏంటి? వ్యాపారానికి వ్యవహారానికి తేడా ఏమిటి? వ్యాపారానికి వ్యవహారానికి తేడా ఏమిటి? వ్యాపారానికి వ్యవహారానికి తేడా ఏమిటి? ఆ లోపలే గనక కదులుతూ ఉంటే వ్యాపారం, లోపలే కదిలితే వ్యాపారం. అర్థమైందండి? అదే బయటికి వెళితే వ్యవహారం. అర్థమైందండి? భక్తి అవ్యభిచారిణి అంటే అవ్యభిచారి భక్తి ఉండాలి, వాడే పరమాత్మను తెలుసుకోగలుగుతాడు అని ఒక సూత్రం ఉంది. అంటే అర్థం ఏంటి? లోపల కూడా కదలకూడదు, లోపల కూడా కదలని వాడే భక్తిని సరిగా కలిగిన వాడు. అంటే వ్యాపారము ఉండకూడదు, వ్యవహారము ఉండకూడదు, దానినే అంతర్ముఖం అంటారు. సరే, ఈ పంచవాయువులు నువ్వు అంతర్ముఖం అవ్వడానికి ఉపయోగపడేటటువంటి ఇంద్రియాలు. ఇప్పటి వరకు రెండేమిటి? బహిర్ముఖం అవ్వడానికి ఉపయోగపడే ఇంద్రియాలు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు దేనికి ఉపయోగపడతాయి? బహిర్ముఖం, బయటికి. వెలక్కాయ కావాలా, వాక్కాయ కావాలా? వెలక్కాయ కావాలా, వాక్కాయ కావాలా? ఏమంటే రెండు ఉన్నాయని తెలుసు అసలు మీకు? వెలక్కాయ, వాక్కాయ. వెలక్కాయ ఎంత, వాక్కాయ పట్టరా చూద్దాం. తెలిస్తే అసలు అదే ఏమయ్యా అజయ్, వెలక్కాయ ఎంత, వాక్కాయ పట్టరా వెళ్ళి. రెండు తెలుసా నీకు? వెలక్కాయ ఏమిటో, వాక్కాయ ఏమిటో? ఐ డోంట్ నో అన్నాడు ఆయన. పప్పు పచ్చడికి ఉపయోగపడుతుందని వెళ్ళి అడిగితే వెలక్కాయ, వాక్కాయ ఇస్తారు. అలా అంటే వాటి వ్యాపారం ఏమిటి? పప్పు పచ్చడి. చేస్తే వ్యవహారం, బాగుంటే తిన్నాం. అప్పుడు భక్తి అవ్యభిచారిణా, వ్యభిచారిణయా? అయిపోయింది, శాంతం విషయంలో కూడా వెళ్ళింది. కాబట్టి ఏ వాక్ అయితే లేదా ఏమంటారు పంచవాయువులైతే, ఏ అంతరింద్రియాలైతే విషయం దాకా వెళ్ళిపోతాయో అవి
వ్యభిచారిణి లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అంటే మీరు తెలుగులో వ్యభిచారిణి అనుకునేరు, అది కాదు, ఇది సంస్కృతం. అంటే ఒకచోట స్థిరంగా ఉండవలసినటువంటివి ఎక్కడికో పోయినాయి. ఆ ఎక్కడికో పోవడమే చంచలత్వం, అదే వ్యభిచార లక్షణం. అర్థమైందండి? సరే, పంచవాయువుల లక్షణం. ప్రాణవాయువు అనగా ఉచ్ఛ్వాసము దేని చేత చేయబడుతున్నదో అది ప్రాణవాయువు, దానికి స్థానము హృదయం. విశిష్టకుండధిష్టాన దేవత, ఆ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన ప్రాణవాయువు ఉచ్ఛ్వాసమును చేయు. విశిష్టుడు, ఇది మీ అందరికీ సాంఖ్య విచారంలో బాగా తెలుసు. 5×5 గళ్ళు వేసుకోవడం, అన్ని 5 లక్షణాలు రాసేసుకోవడం. పృథ్వీ పంచకం, జల పంచకం, అగ్ని పంచకం, వాయు పంచకం, ఆకాశ పంచకం, అలా 5 రాసేసుకోవడం. ఆ 5టికి 5 పేర్లు పెట్టేసుకోవడం. అధిష్టాన దేవతలు 5. అయితే ఈ ఇంద్రియాలను వాడేటప్పుడు అధిష్టాన దేవతల దృష్ట్యా వాడాలా, లేదా దాని వ్యవహార లక్షణం ద్వారా వాడాలా, లేదా పక్కదాని సహకార లక్షణం ద్వారా వాడాలా, లేదా ఫలిత లక్షణం ద్వారా వాడాలా, లేదా అవి ఒకదాంట్లో ఒకటి లయం అయిపోతాయి, లయ లక్షణం ద్వారా వాడాలి. ఈ 5 వాటి యొక్క లక్షణాలు. పంచభూతాలకు ఉన్న లక్షణాలు ఇవన్నీ ఉన్నాయా లేవా? లేక అక్కడ ఏదో పేర్లతో చెప్తావు, ఏమిటవి? ఏదో పంచకము, స్తబకము, వ్యవహారము, లయం, 5వ లక్షణం ఏంటి? కదంబం. అయ్యో, మొదటిది కదంబం. కదంబం, పంచకము, కదంబము, స్తబకము, వ్యవహారము, లయం. అమ్మయ్య, పాఠం బాగా వచ్చింది. పంచకం అంటే ఏంటి? అడ్డం. తర్వాత కదంబం అంటే ఏంటి? నిలువు. అంతేనా? స్తబకం అంటే ఏది దేంతో కలిసి పనిచేస్తుంది, అది స్తబకం. అంతేనా? వ్యవహారం అంటే డైరెక్ట్ ఇంపాక్ట్, దాని యొక్క లక్షణం. లయం అంటే అది ఏది ఎందులో కలిసిపోతుంది, అది ఓవరాల్గా. సరే, ఇదండి ఓవరాల్గా సాంఖ్య విచారణ సూత్రంలో ఈ 5 లక్షణాలు మనకు బోధిస్తారు. మనలో ఈ 5 లక్షణాలని ప్రేరేపించేదే వాయు పంచకం. ఈ 5 జరగాలంటే ఏముండాలి? అసలు వీడు ఉండాలి. వాయు పంచకం లేదనుకోండి, ఆకాశ పంచకం డైరెక్ట్గా ఏమైనా చేస్తుందా? పోనీ కింద ఉన్న 3 ఏమైనా చేస్తాయా? ఏం జరగాలన్నా పిండాండంలో ఈ వాయు పంచకమే అత్యంత ప్రధానం. బ్రహ్మాండంలో కూడా ఏమైనా వ్యక్తీకరించబడాలి అంటే ఏముండాలి? అక్కడ కూడా వాయు పంచకమే. అర్థమైందండి? అక్కడ ఆకాశ పంచకం తయారైపోయి సృష్టి అంతా వచ్చేసిన అనడానికి వీలుందా? వ్యక్తం కాల అప్పటికి. ఇంకా అర్థమైందండి? ఇంకా నిరాకార స్వరూపంగానే ఉంది. అదే వాయు పంచకం జోడించబడింది అక్కడ కూడా. అప్పుడు ఏమైపోయింది? ఇక కింద ఉన్న 3 ఎవరు ఆపలేరుగా, వచ్చేసేయాల్సిందే ఇక. అర్థమైందండి? సరే, అపానవాయువు అనగా నిశ్వాసము దేని చేత చేయబడుతున్నదో అది అపానవాయువు, దానికి స్థానము గుదం. విశ్వకర్త అధిష్టాన దేవత, ఈ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన అపానవాయువు నిశ్వాసమును చేయుచు. వ్యానవాయువు అనగా శరీరమును ధరించుకొని ఇంద్రియాదులకు బలమిచ్చుచూ ఏది ఉన్నదో అది వ్యానవాయువు, స్థానము, శరీరం ఆద్యంతము. విశ్వయోని అధిష్టాన దేవత, ఇవన్నీ వకారంతో కూడుకుని ఉన్నాయి, చూసుకోండి. విశిష్టుడు, విశ్వకర్త, విశ్వయోని. ఈ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన వ్యానవాయువు ఇంద్రియాదులకు బలమునిచ్చుచూ శరీరమును ఉద్ధరించు. ఉదానవాయువు అనగా సుషుప్త్యవస్థ యందు సకలేంద్రియములను ఉపసంహరించుకొని తనకు కారణమైన అజ్ఞానమునందు లయించుచు జాగ్రత్త అవస్థ యందు ఆయా ఇంద్రియములను ఆయా గోళకముల యందు ఉంచు జరుపుచు ఉత్క్రమణ కాలమునందు సకలేంద్రియములను గ్రహించుకునే లోకాంతరమునకు పోవునది ఉదానవాయువు, స్థానము, కంఠము. అజుండు అధిష్టాన దేవత, ఈ అధిష్టాన దేవత చే ప్రేరేపింపబడిన ఉదానవాయువు పై చెప్పిన వ్యాపారములనెల్లా చేయుచుండును. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఉదానవాయువు వల్లనే మనం నిద్రలో మునిగిపోతున్నాం. ఈ ఉదానవాయువు వలనే లోకాంతర ప్రయాణం కూడా చేస్తున్నాం. మరణానంతరం ఉత్తర ఉపాధికి తీసుకెళ్లి విడిచిపెట్టేది ఏది? ఈ ఉదానవాయువే. మనం మళ్ళా దోమగా పుట్టాలన్నా, ఎవరన్నా కొట్టాలన్నా ఎవరి చేతిలో ఉంది? అంతే. వాడు కూడా మన లాగి ఒకటి కొట్టాలన్నా, మనం పోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయా ఇంద్రియములను ఆయా గోళకములను ఉంచున్నది. ఎంత తెలివైందో చూడండి. గోళకం అంటే గూడు. గోళకం అంటే ఏంటి? గూడు. అర్థమైందండి? ఇంద్రియం అంటే అందులో పెట్టేది.
అర్థమైందండి. మీ ఇంట్లో పావురాల గూడు ఉంటుందా ఉండదా? అందులో వచ్చి పావురం నివాసం చేస్తుంది, అంతేనా కదా? అలాగే ముందేం తయారైనాయి? గోళకాలు తయారైనాయి, గూళ్ళు తయారైనాయి. ఆ గోళ్ళల్లో ఇంద్రియాలు వచ్చి కూర్చున్నాయి. ఇంద్రియాలన్నీ పావురాలు లాంటివి, అర్థమైందండి? ఇవన్నీ వచ్చి కూర్చున్నాయి. ఆ వెనకున్న గోళకాలు ఏమైనాయి? వాటికి ఆశ్రయాన్ని ఇచ్చినాయి. కాబట్టి ఈ పావురాలన్నీ ఎగిరిపోయినాయి అనుకోండి, ఏమైపోయింది? పెట్ట ఎగిరిపోయింది అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈ గూడు నుంచి ఆ గూడు. పాడైపోయెను గూడు అంతే. పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపోయెను గూడు అంతే. ఆ గూడేమిటి? గోళకం. అది పాడైపోయింది. ఏం చేస్తుంది? కాబట్టి ఎగిరే పిట్ట వంటిది ప్రాణంలో ఉన్న ఉదాన వాయువు. ఉత్క్రమించేటటువంటి లక్షణం ఉంది దీనికి. కాబట్టి దీన్ని ఎక్కడ నిలబెట్టాలడా? అధిష్టాన దైవమైనటువంటి అజ, పుట్టుకే లేనటువంటి స్థితిలో ఉంచాలంట. వీడిని ఒక్కడిని పట్టుకుంటే చాలండి, జనన మరణాలు లేవంతే, ఫెనిస్ట్. ఈ ఒక్క ఉదాన వాయువుని పట్టుకెళ్ళి అధిష్టాన దైవమైనటువంటి సమిష్టికి బాస్ అన్నమాట. సమిష్టి ఉదాన వాయువు బాస్ ఎవరు? అజుడు. ఆ అజ అనేటటువంటి స్థితిలో కనుక మనం నిలబెట్టినట్లయితే ఆ అజుడు ఇలా కిందకెందుకు వచ్చాడు? అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ. అదిట అజుడంటే. ఈ లక్షణాలతో కనుక మనం ఉన్నట్లయితే ఈ ఉదాన వాయువు ఎక్కడుంది ఇప్పుడు? అజుడు. పుట్టే లేదు అసలు వాడిగా, పుట్టని వాడు పోయేదేమిటి అని తేల్చి చెప్పగలిగేటటువంటి లక్షణం ఎవరిలో ఉంది? ఈ ఉదాన వాయువులో. సరే, సమాన వాయువు అనగా భక్ష్య భోజ్య లేహ్య చోష్యములనే 4 విధములైన ఆహారములను జఠరాగ్నితో కూడుకొని భజనము చేసి శరీరమునకు పుష్టిని ఏది చేయుతున్నదో అది సమాన వాయువు. స్థానము నాభిప్రదేశం. జయుడు అధిష్టాన దేవత. ఈ అధిష్టాన దేవత చేత ప్రేరేపింపబడిన సమానమైన అగ్నితో కూడుకొని భక్ష్య భోజ్యాదులను భజనము చేసి శరీరమునకు పుష్టి చేయుతున్నది. ఆ వాయువులను వీనికి చెప్పబడిన స్థానములను ఉనికియును కలదనుటకు సమ్మతి వచనము. ప్రాణోపాన సమానశ్చోదానవ్యానో చ వాయవ ప్రతి ప్రాణోగుదేప అపాన సమానో నాభిసంస్థిత ఉదాన కంఠదేశస్థో వ్యాన సర్వ శరీరగ అని అమర నిఘంటువునందు చెప్పి ఉన్నది. ఏమిటండి అమర నిఘంటువు? అమరకోశం. అమరా నిర్జరా దేవాతో ప్రారంభం అవుతుంది. నిర్జరుడు అంటే ముసలితనమే లేనివాడు, అర్థమైందండి? అమరుడు. నిర్జర అసలు ముసలితనమే లేదట. 77 కాదు, 777 అయినా అసలు ముసలితనం లేదు. ఇప్పుడు 77కి ముసలితనమా, 777కి ముసలితనమా? లేదు. ముసలితనమే లేనటువంటి వాడు. అటువంటి లక్షణాన్ని తెలియజేసేది ఏదో అది అమరకోశం, అర్థమైందండి? సరే, అలా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో ఆ అమరకోశంలో ఈ వాయు పంచకానికి ఈ రకమైన నిర్వచనాన్ని, స్థాన నిర్ణయాన్ని చెప్పారు, అర్థమైందండి? ఏ స్థానంలో ఏ వాయువు ఉంటుందనేది మనం బాగా పరిశీలించాలి. మనం తీసుకునే వాయువు 5 1 గాలి లోపలికి వెళ్ళే వాయువు 5 1 కానీ లోపలికి వెళ్ళి అది 5 వాటి స్థానాలని బట్టి వాటికి 5 పేర్లు. ఆవిడ పాపం ఉద్యోగం చేసి ఇంట్లోకి వెళ్ళేంత వరకు 1 ఉద్యోగి, అంతేనా? బ్యాగ్ వేసుకుని పొద్దుననగా వెళ్ళింది పాపం. సాయంత్రం ఇంటికి వచ్చింది 5కో 6కో. ఏమిటి అప్పటిదాకా ఆవిడ? 1 పాత్రే, ఉద్యోగి. ఇల్లు దాటి ఆ గడప దాటి లోపలికి అడుగు పెట్టింది. ఎన్ని పాత్రలు వచ్చినాయి? టింగ్ 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 టింగ్. 5 అన్ని పాత్రలు ఒకసారి వచ్చినాయా, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయా? అదేమిటండి, అన్యాయం కదా. ఒక్కసారి 5 పాత్రలు వేయాలంటే ఈజీనేనంటారా? లోపలికి వెళ్ళగానే ఏమైంది? అమ్మా ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు 1 పాత్ర జాయిన్ అయిపోయింది.
ఇంతలో ఫోను, ఏమిటి వచ్చావా, పిల్లల్ని రెడీ చేసావా, మనం రెడీగా వెళ్ళాలన్నాం కదా, ఇప్పుడే వచ్చానయ్యా బాబు, ఆగు ఊరుకో వస్తున్నాం, గెటింగ్ రెడీ. ఈ లోపల ఏమైంది, టింగ్ టింగ్, మళ్ళీ బెలుగుడ్డాడు ఎవడో బయట నుంచి, పూలవాడు, ఓ నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇస్తాను. నెక్స్ట్ పొయ్యి మీద అసలే పాలు పెట్టింది, ఈ పూలవాడు బెలుగొట్టే లోపల పొయ్యి మీద పాలు పెట్టేసింది. ఈ లోపల ఏమైపోయింది, పూలు తీసుకొచ్చే లోపల పాలు కాసా పొంగిపోయింది. ఇప్పుడు క్లీనర్ ఎవరండి? ఫోన్ చేసి కొద్దిగా రా, నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తానా, పొద్దునే వస్తాను, నేను ఇప్పుడు రాను. పిలిస్తే వస్తున్నాడు ఆవిడ, రాదు. అప్పుడు క్లీనర్ ఎవరు? ఆవిడే. అయ్యయ్యో, ఇంతలో కాఫీ తాగుదామంటే ఈ పొలవాడు ఒకడు, అది వచ్చే లోపల ఇది పోయింది. ఇవాళే బాగలేదు అనుకుని ఆవిడే తిట్టుకుని దీవించుకుని ఏం చేసింది, ఆ మిగిలిన పాలతో కాఫీ పెట్టేసుకుని తాగుదామని కూర్చుంది. అంతే, ఈ లోపల కరెంటు పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చీకట్లో కాఫీ మీద పోసుకుంటుందో తెలియదు, తాగుతుందో తెలియదు, అక్కడ పెడుతుందో తెలియదు. సరేలే అని ఏం చేసింది, దీపం ఏదో ఛార్జింగ్ లైట్ వెలిగిద్దాం, దాని వెలుగులో ఉన్న కాఫీ తాగుదామని ఈ కాఫీ పక్కన పెట్టి లేచి ఛార్జింగ్ లైట్ వేసే లోపల ఇంకో చెయ్యి ఆ కాఫీ కప్పుకి తగిలి అది కాస్త సోఫాలో పోయినాయి. ఏమైంది అప్పుడు? ఎనదర్ రోల్. సో ఎన్ని వ్యాపారములు ఇంద్రియముల ద్వారా మనం యాడ్ చేస్తే సో మెనీ రోల్ ప్లేస్. అంతేనా కదా? ఈ లోపల పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకని? వచ్చినప్పుడు పలకరిస్తే ఇప్పటిదాకా వాడిని మళ్ళీ పలకరించలేదుగా, వాడు గొడవ పెట్టుకోలేదుగా. ఇప్పుడు వాడిని ఎత్తుకోవాలి ముందు. ఏమైంది ఇప్పుడు? ఈ కాఫీ గొడవ పోయింది, సోఫా గొడవ పోయింది, పిల్లాడిని ఎత్తుకుంది. ఈ లోపల మళ్ళీ ఆయన ఫోను, ఐ యామ్ కమింగ్ అని. రా, నీ సంగతి చెప్తా, అసలు నువ్వే ఇది, అసలు ఈ గొడవకంతటికి మూల కారణం నువ్వు అని ఆవిడ్ని ఆయన రాగానే పైకి కిందకి ఎక్కా దిగా ఫుట్బాల్ ఆడేసింది. అప్పుడు ఏమైపోయింది? ఆల్ ప్లాన్స్ క్యాన్సిల్ అని ఇద్దరు కలిసి సోఫాని క్లీన్ చేయడం మొదలుపెట్టారు. అర్థమైందండి? దిస్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్. అర్థమైందండి? ఈ లైఫ్ 20 ఏళ్ల వయసు అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడేమనిపిస్తుంది? స్కై ఈజ్ మై లిమిట్ అనిపిస్తుంది. 40 ఏళ్ళకి వచ్చేప్పటికి ఈ లైఫ్ కనబడుతుంది. 60 ఏళ్ళప్పటికి ఈ ఊహలు అపోహలన్నీ సర్దుకున్నాయి. అప్పటికే 80కి వచ్చేటప్పటికి నోటది మాట రాదు. అప్పటిగా సాయంత్రం 90లో వచ్చేప్పటికి సైగలే జీవితం, అంతే. కాబట్టి ఇంద్రియాలని నమ్ముకున్నటువంటి మానవుడు ఏమైపోతున్నాడయ్యా? ఇలా అయిపోతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఈ వాయువులు ఎటువంటివయ్యా అంటే లోపలికి తీసుకునేది ఒక వాయువే, కానీ లోపలికి వెళ్ళగానే ఒకేసారి ఈ 5 పాత్రల్ని నిర్వహిస్తున్నాడు. అది ఒక తర్వాత ఒకటి. ఆవిడ ఎట్లా అయితే ఒకేసారి 5 పాత్రలు ఆవిడని ఆవహించినాయో, ఈ వాయువు నాసికను దాటి కిందకి వెళ్ళగానే టక్క 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 5కి చేరుపు. 5 స్థానములందు 5 పంచ ప్రాణములై ఈ శరీర వ్యాపార వ్యవహారమునంతా కూడా పరిగెట్టేది సమస్తం ఈ వాయువే. వాస్తవానికి చూస్తే ఇందాక జ్ఞానేంద్రియాలు ఏమిటి? పరిగెట్టిస్తున్నాయి. కర్మేంద్రియాలు ఏమిటి? పరిగెడుతున్నాయి. కానీ ఆ పరిగెట్టించేది, ఈ పరుగు పెట్టేది రెండూ కూడా ఎవరి మీద ఉన్నాయి? ఈ వాయువు. కాబట్టి ఆ రెండింటినీ కంట్రోల్ చేయాలంటే దేని కంట్రోల్ చేయాలి? అందుకని శ్వాసతో సమంగా జపం చేయవయ్యా బాబు. ఏమంటున్నారు మీరు? తీసుకునేటప్పుడు ఎట్లా చెప్తామండి? ఆపుకున్నాక చెప్పమంటే పోనీ చెప్తాం, వదిలిపెడితే ఎలా చెప్తాం? అలా ఎలా కుదురుతుంది? కుదురుతుందిరా నాయన, నాకు కుదరటం లేదు. తీసుకునైనా చెప్పమంటే అవతలు చెప్తా, వదిలేసైనా యువతలు చెప్పమంటే చెప్తా. అంతేగాని సమప్రాణాయామంలో చెప్పుకోవయ్యా. అంత పెద్ద మంత్రం సమప్రాణాయామాలు ఎలా చెప్పుకుంటామండి మేము? చిన్న మంత్రం అంటే చెప్పుకుంటాం, అంతేనా కదా? ఎన్ని ఎగ్జామ్షన్లు కావాలో మానవుడికి. మరి ఇట్లా అయితే ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది? మీ స్వాధీనంలో నిద్ర ఉండమంటే ఉంటుందా? ఉండదు కదా. ఎందుకని? వీటన్నింటి ద్వారా ఒక్కొక్క చుక్క కొండ నిండిపోతుంది. మీరు ఏ ఆనందాన్ని
అనుభవించాలన్నా నిర్వచించాలన్నా వాయు ప్రసారం లేకుండా చేయండి చూద్దాం. వాయు ప్రసారం ఉంటేనే ఆ ఇంద్రియం ద్వారా మీరు పొందే ఏ ఆనందమైనా సరే. వాయు ప్రసారం వెనక్కి తీసుకుంటే ఫినిష్డ్. అసలు ఆ ఇంద్రియమే పనిచేయదు. ఆ ఇంద్రియానికి వ్యాపారము లేదు, వ్యవహారం కూడా లేదు. కాబట్టి ఎవరైతే ఈ పంచవాయువులను స్వాధీనపరుచుకుంటాడో వాడే యోగి. ఎవడైతే ఉదాన వాయువుని బ్రహ్మరంధ్రంలో నియమిస్తాడో వాడే యోగి. పంచవాయువుల్ని తన స్వాధీనపరచుకోవాలి. ఉదాన వాయువుని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? బ్రహ్మరంధ్రంలో పెట్టాలంటే మిగిలిన 4 వాయువులు కూడా ఉదాన వాయువులో కలిసిపోవాలి. అప్పుడే వీలవుతుంది. అలా చేయడాన్ని ప్రాణాయామ యజ్ఞం అంటాడు పరమాత్మ భగవద్గీతలో. దాన్ని ఏమంటారు? ప్రాణే అపానే జుహ్వతి, అపానే ప్రాణే జుహ్వతి, అపానే అపానే జుహ్వతి, ప్రాణే ప్రాణే జుహ్వతి అని తేలిగ్గా చెప్పేశాడు ఆయన. కానీ ఈ ఉదాన వాయువుని తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రంలో పెట్టడం అనేటటువంటి సాధన 36 ఏళ్ళు క్షణం ఎడబాటు లేకుండా చేస్తే వస్తుంది. ఒక్క శ్వాస కూడా ఏ మరుపాటు లేకుండా ఏ యోగి అయితే 36 ఏళ్ల పాటు చేస్తాడో వాడు తప్పక ఈ ఉదాన వాయువుని మిగిలిన వాయువులను సమీకరించుకొని తీసుకుని వెళ్ళి బ్రహ్మరంధ్ర స్థానంలో నిలుపుకోవడం వస్తుంది అని భారతదేశంలో లక్షలాది మంది యోగులు, కోట్లాది మంది యోగులు ఈ సాధనలో ఉంటారు. మౌనంగా గుహలలో, వృక్షాల మీద, ఎక్కడ పడితే అక్కడ, గిరులలో, తరులలో మౌనంగా కూర్చొని సాధన చేసే వాళ్ళందరూ ఈ పనిలోనే ఉంటారు. ఏమిటి వీళ్ళు చేసే పని? పంచవాయువులను స్వాధీనపరుచుకొని ఉదాన వాయువులోకి మిగిలిన 4 వాయువులను సమీకరించుకొని ఉదాన వాయువును పట్టుకెళ్ళి బ్రహ్మరంధ్ర స్థానంలో నిలిపి ఉంచుట. ఇదే యోగి. అయితే శృతుల యందు దశవాయువులు చెప్పబడి ఉండగా పంచవాయువులను ఎటులో చెప్పవచ్చుననినా ఆ వాయువులు ఈ పంచవాయువులలో అంతర్భూతములు గనుక పంచవాయువులని చెప్పవచ్చు. అయినప్పటికీ ఆ వాయువులను వివరించుతున్నాము. అవి ఏవి అనినా నాగము, కూర్మము, కృకురము, దేవదత్తము, ధనుంజయము అనే 5 ఉపవాయువులు. వీని యొక్క వ్యాపారములేవి అనినా నాగవాయువు వాంతి చేయించును, కూర్మవాయువు పెదవులను కంటిరెప్పలను మూయుటకును తెరచుటకును కారణమై ఉండను, కృకురవాయువు తుమ్మునట్లు చేయును, దేవదత్త వాయువు ఆవులించినట్లు చేయును, ధనుంజయ వాయువు శరీరమును పోషింపజేయున, శోషింపజేయున, తోషింపజేయున, శోషింపజేయును, పోషింపజేయునని పడింది అక్షరదోషం, అది శోషింపజేయును. ఈ ఉపవాయువులు 5 పంచవాయువులలో అంతర్భూతములుగా ఉన్న ఆ పంచవాయువుల యొక్క స్థానములు అధిష్టాన దేవతలు. వీనికి స్థాన దేవతలు. అవే స్థానములు, అవే దేవతలు. వీటికి కూడా ఏమిటింతగవి? నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములు. చేతివేళ మీద గుర్తుపెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. నాగ, కృకుర, కూర్మ, కృకుర, ధనుంజయ, దేవదత్త, ధనుంజయ. మళ్ళా చెప్పండి. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ. అది విషయం. అర్థమైందండి? ప్రాణ అపాన సమాన వ్యాన ఉదానములు. ప్రాణాపాన సమాన వ్యానోదానములు. ఉదానం ఈ వాయు దీనికి అనమాట. ఇది పరమాత్మ స్థానం, గుర్తుపెట్టుకోవాలి. మీ శ్రీమతి గారిని ఏ వేలతో పట్టుకున్నారు? ఎందుకని? ప్రాణ అపాన సమాన వ్యాన ఉదానములు. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ. అర్థమైందండి? ఇంతకీ మీ శ్రీమతి గారిని ఏ వేలతో పట్టుకున్నారు అంటే అర్థమేమిటి? ప్రాణ సమానం. శ్రీమతి గారు ఇంకేమిటి? శ్రీవారికి ప్రాణ సమానం. ప్రాణం కాదు, ప్రాణ సమానం. అర్థమైందండి? శ్రీవారు సేమ్, వైస్ వర్స, రెసిప్రొకేట్, ప్రాణ సమానం. అర్థమైందండి? జాగ్రత్తగా ఉండాలట ప్రాణ సమానంగా ఉన్నప్పుడు. మనం ఎక్కడి దాకా వెళ్ళాలి? ఉదాన లక్షణం దాకా వెళ్ళాలి. అంటే ఈ మూడింటిని దాటాలి. దాటితే కానీ ఈ ప్రాణాన్ని ఉదానంతో నిలబెట్టలేం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉంటుంది ప్రాణం, హృదయస్థానం. ఉదానం ఇక్కడ ఉంటుంది.
ఈ ప్రాణం ఉదానంతో కలిస్తే పైకి, ఈ ప్రాణం ఉదానంతో కలవకుండా కింద కలిస్తే అపాన సమాన వ్యానములలో కలుస్తుంది. ఏ ప్రాణమైతే అపాన సమాన వ్యానములో కలుస్తుందో వాడు భోగి. ఈ మూడింటిని దాటి ప్రాణం ఉదానంలో గనక నిలబెట్టగలిగితే యోగి. ప్రాణవేగం ఉదాన వేగంతో కలిస్తే పట్టుకెళ్ళి ఇక్కడ పెట్టచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా కిందనవన్నీ పైకి వచ్చేస్తుంది. ఏం చేయక్కర్లే, ప్రాణం ఒకదాన్ని పట్టుకెళ్తే చాలు. అర్థమైందండి? కాబట్టి శ్రీమతి గారు శ్రీవారికి దేనికి సహకరించాలి? ప్రాణాన్ని ఉదానంతో కలిపి బ్రహ్మరంధ్ర స్థానంలో ఆయన యోగి అయి జీవించడానికి సహకరించాలి. అలాగే శ్రీవారు శ్రీమతికి ఎలా సహకరించాలి? సేమ్, ఏం తేడా లేదండి. ఇద్దరి వ్యవస్థ ఒకటే, స్త్రీ పురుష భేదం లేదు. అందుకే చెప్పింది ఈ విచారణకి స్త్రీ పురుష భేదం లేదు, మతం లేదు, కులం లేదు, మానవ శరీరం అంతా ఒకటే. దీనికి అర్థమైందండి? మానవులందరూ ఈ సాంఖ్య విచారణ సూత్రాన్ని నేర్చుకోవచ్చు. అలాగే తారకం ద్వారా తరించవచ్చు. అమనస్క స్థితిలో తాను బ్రహ్మమనే జ్ఞానమును పొందవచ్చు, బ్రహ్మనిష్ఠుడై ఉండవచ్చు. సాంఖ్య తారక మనస్కములకు అందరు మానవులు అధికారులే. సరే, ప్రాణం ఉదాన స్థితికి చేరాలి అంటే, కిందకి వెళ్ళకూడదంటే మనకేముండాలి? 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 వైరాగ్యం ఉండాలి. కిందకు వెళ్ళకూడదంటే ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. ఊర్ధ్వానికి వెళ్ళాలంటే ఉండాలి వివేకం ఉండాలి, లేదా జ్ఞానం ఉండాలి. పైకి నడపాలంటే ఉండాలి వివేకం కానీ జ్ఞానం కానీ ఉండాలి. కిందకు వెళ్ళకూడదంటే ఉండాలి వైరాగ్యం. ఇది బాగా తెలుసుకోవాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.